ఈ దందాల వ్యవహారం పబ్లిక్ పట్టించుకోరనుకుంటోందా ప్రభుత్వం ఏంటో ఆలోచించుకోవాలి. భూమా అఖిలప్రియ సోదరుడైనటువంటి విఖ్యాతికి సంబంధించినటువంటి ఇష్యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకి అధికారమే పెట్టుబడైంది. తాము నిర్ణయించిన ధరకే సూచించిన వ్యక్తుల పేరు మీద టెండర్లు కట్టబెట్టాలని హుకుం జారీ చేస్తూ ఇష్టారాజ్యంగా స్వామి సొమ్ములు దోచుకు తింటూ భక్తులు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. తాజాగా చెన్నైకి చెందిన తలనీలాల కాంట్రాక్టర్కి అఖిలానుచరులు ఫోన్ చేసి ప్రాణాల మీద ఆశ ఉంటే తలనీలాల సేకరణకు ఆళ్లగడ్డకు రావద్దని బెదిరించిన కాల్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అహోబిలంలో ఏటా నవనారసింహస్వాముల దేవాలయాల పరిధిలో తలనీలాలు సేకరించుకునే హక్కులు వేలంపాటలు నిర్వహించిన ఆనవాయితీకి వస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే అఖిలప్రియ ఆనవాయితీకి తిలోదకాలు ఇచ్చేశారు. తలనీలాలతో పాటు ఏ వేలంపాట కూడా నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిలో తమకు రాసివ్వాలని హుకుం జారీ చేశారు. అధికార పార్టీ నేతతో ఎందుకు వచ్చిన తలనొప్పని గత ఏడాది మొత్తం ఆమె చెప్పిన ధరకు చెప్పిన వ్యక్తుల పేరు మీద రాసి ఇచ్చేశారు. దీంతో దేవస్థానం కోట్లలో నష్టపోయింది. పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకునే స్తోమత లేకుండా పోయింది. ఇలాగే ఇస్తూ పోతే దేవుడికి పూజా కైంకర్యాలు కూడా చేయలేమని భావించిన మఠం నిర్వాహకులు ఖచ్చితమైన అధికారిని సీఏఓగా నియమించింది. అయితే ఆయన వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు ఏమాత్రం తొలగలేదు. సరిగదా కనీసం ఇంటి దగ్గరికి వెళ్ళి కలవను కూడా కలవలేదు. మేడం రమ్మంటుందని ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి 2-3 సార్లు అఖిలప్రియ అహోబిలానికి వచ్చినప్పుడు ఆఫీస్కి రండి మీతో మాట్లాడని చెప్పిన ఆయన ససేమిరి అన్నారు. చివరికి డిఎస్పీ సిఐ ఎస్ఐలతో కూడా తీవ్ర ఒత్తిడి చేయించారు. ఎమ్మెల్యే రమ్మంటుంటే ఎందుకు వెళ్ళవు, ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే నీపై కేసు పెట్టాల్సి వస్తుందని బెదిరించారు. చివరికి జిల్లా ఎస్పీ కూడా ఎమ్మెల్సీ అఖిలప్రియను సీఈఓ పార్థసారథిని తన కార్యాలయానికి పిలిపించుకుని రాజీ చేసే ప్రయత్నం చేసినా కుదరలేదు. వేలంపాట పెడితే ఎవరు ఎక్కువగా పడితే వాళ్ళకే ఇస్తాం, ఇందులో రాజకీయాలతో తమకు సంబంధం లేదని సీఈఓ చెప్పారు. తలనీలాలు వేలంపాట పెట్టేందుకు ప్రకటన జారీ చేశారు. దీంతో వేలంపాట ఎలా నిర్వహిస్తారో చూస్తామని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరినీ అక్కడికి తరలించి అఖిల భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో వేలంపాట రద్దు చేసిన దేవస్థానం 1.8 కోట్లకు చెన్నైకి చెందిన కంపెనీకి తలనీలాలు సేకరించుకుని హక్కులను రాసించారు. అయినా కాంట్రాక్ట్ ఇక్కడికి వచ్చి తలనీలాలు తీసుకెళ్లేందుకు భయపడుతుండదు. కొన్ని రోజులుగా దేవస్థాన నిర్వాహకులే సేకరించిన తలనీలాలను చెన్నైకి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ అనుచరుడు గుంటూరు సీను గతంలో టీడీపీ కాంట్రాక్టర్ వద్ద వెంట్రుకలు కొనుగోలు చేసిన మహిళా కాంట్రాక్టర్ గొడిగునూరు నరసమ్మని కలిసి చెన్నైకి చెందిన కాంట్రాక్టర్ ఫోన్ చేశాడు. మా అనుమతి లేకుండా ఎలా టెండర్ వేస్తావు, ప్రాణాల మీద ఆశ వదులుకుంటాను, ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకో, కాంట్రాక్ట్ రద్దు చేసుకొని నేను ఎంత చూస్తామని బెదిరించారు. తాజాగా ఈ వాయిస్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ ప్రభుత్వానికి ఇదేమీ పెద్దగా ప్రాబ్లం కాదు అనుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు. అదే వైసీపీ వాళ్ళు అందులో ఎవరన్నా ఉండుంటే కనుక రచ్చ చేసి ఉండేవాళ్ళు.